హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకమైన దీపం 2 ప్రారంభించిన సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు సామాన్య ప్రజలను కలిశారు. అయితే ఆయనలో ప్రజలకు ఏదో చేయాలనే తపన మళ్ళీ పెరిగింది. దాంతో శుభవార్తలు ప్రకటించారు. ఇవి ప్రజలకు ఎంతో మేలు చేసేవి, పేదలకు వరాలే అనుకోవాలి. అవేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. గవర్నమెంట్ నుంచి చాలా వరకు రేషన్ కార్డుదారులకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారు వరాల జల్లు విడుదల చేస్తూ ఉంటారు. చాలా పథకాలు కానీ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇవి మీరు కూడా ప్రతిరోజు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన వీడియోను మాత్రం లైక్ చేయండి. ఎవరైతే లైక్ చేయకుండా చూస్తున్నారో వారు ఈ వీడియోను లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, మీరు సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా ఫ్రీగా తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వాల నేతలు నిరంతరం ప్రజలతో కలుస్తూ ఉండాలి. అప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తుంది. ఆచార్య చాణక్యుడు చెప్పిన చాణక్య నీతి ఇదే. రాజు ప్రతిరోజు 1 గంట పాటు ప్రజలను కలవాలని చెప్పాడు. అలా కలిస్తే ప్రజల అభిప్రాయాలు రాజుకు తెలుస్తాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయంలో ఇదే జరిగింది. ఆయన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన సందర్భంగా సామాన్య ప్రజలతో మాట్లాడారు. అంతే, ప్రజలు ఇంకా బాగా సేవలు చేయాలనే తపన కూడా ఆయనలో పెరిగింది. మరి ఏ శుభవార్తలు వచ్చాయో తెలుసుకుందాం. అందులో మొదటిది వచ్చేసి శుభవార్త 1ది ఇక్కడ మీరు చూడండి. శుభవార్త 1ది, ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇది నిజంగా పేదలకు వరమే. ఎందుకంటే ఏపీలో చాలామంది పేదలు తమ రేషన్ కార్డు రావట్లేదని అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నారు. కానీ గత వైసీపీ ప్రభుత్వానికి చివరి ఏడాదిలో కుదరలేదు. కొత్త కూటమి ప్రభుత్వం నిలదొక్కోవడానికి కూడా 4 నెలలు పట్టింది. అందుకే ఇప్పుడు మొదలు పెడతామని కూడా అంటుంది ప్రభుత్వం. సో కొత్త రేషన్ కార్డులు కావాలి అనుకునేవారు అందుకు కావాల్సిన పత్రాలు రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్నట్లయితే వెంటనే మీరు కూడా కొత్త రేషన్ కార్డులు తీసుకోవచ్చు. కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనుకునేవారు మాత్రం వెంటనే డాక్యుమెంట్స్ అనేది సిద్ధం చేసుకోండి. అప్లై చేసుకొని కొత్త రేషన్ కార్డులు మీరు కూడా తీసుకోవచ్చు. ఇక 2వ శుభవార్త చూద్దాం. ఏపీ ప్రభుత్వం త్వరలోనే కొత్త పెన్షన్ ఇవ్వబోతుంది. ఈ విషయానికి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఇది కూడా మంచి విషయమే. ఎందుకంటే ఏపీలో పెన్షన్ 3,000 నుంచి 4,000 దాకా పెంచారు. ప్రతి సంవత్సరం లబ్ధిదారుల జాబితాలో కొత్తగా 1000 మందికి కలిసే ఛాన్స్ కూడా ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్ ఎవరికి ఇవ్వలేదు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన వారికే ఇస్తుంది. ఇకపై మార్పు రాబోతుంది అనుకోవచ్చు. దీనికి కూడా డేట్ ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలోనే విడుదల చేస్తాము అన్నట్లు కూడా చెప్తున్నారండి. ఇక 3వ శుభవార్తగా చూద్దాం. 3వ శుభవార్త వచ్చేసి ఇది సీఎం చంద్రబాబు నుంచి రాలేదు, కానీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి నుంచి వచ్చింది. మీకు తెలుసు కదా, గంటా ఏది పడితే అది మాట్లాడతారు. సీరియస్ పర్సన్ కాబట్టి ఆయన నుంచి కూడా ప్రకటన వస్తే మనం కొంత ఆలోచించవచ్చు. ఏమన్నారంటే, ఆయన అన్నా క్యాంటీన్లో ఉచితంగా భోజనం అందించే ఆలోచన ఉందన్నారు. ఇది ఆయన సొంత ఆలోచనగా భావించలేం, ప్రభుత్వ ఆలోచన అనుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అన్నా క్యాంటీన్లో టిఫిన్ భోజనాలు 5 రూపాయల చొప్పున అందిస్తున్నాం కదా, అది కూడా తీసేసి ఫ్రీగా ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తూ అనుకోవాలి. ఇది చేస్తే మేలు, పేదలకు ఇంకా పెద్ద వరం అవుతుంది. 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా 3 పూట్ల అన్నం తినే అవకాశం కూడా పేదలకు ఇచ్చినట్లుగా అవుతుంది. ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.